హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రియుడని ఆత్మ వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ నిమిత్తం మా అనుదిన ప్రార్థనలో మీ నిమిత్తం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. మీ నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా ప్రార్థన మీ పక్షంలో మేము ప్రభువుకి ప్రార్థన చేయాలని మీరు తలంచినట్లయితే మా ఫోన్ నెంబర్ 9014378416 ఈ ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే అది కాల్ కానీ వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ మీరు తెలియజేస్తే మేము ప్రభు పక్షం ప్రార్థన చేయడానికి మీ పక్షంలో ప్రభువుకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. రండి, మనం గడిచిన రోజుల్లో న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల జీవితాలు మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠాలని ఒక సిరీస్ స్టార్ట్ చేసుకొని దాంట్లో అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ముందుకు సాగాం. అయితే ఈరోజు మరొక శ్రేష్టమైన వాక్యాన్ని మీ ముందుకు తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతులు చివరిగా మనకి శనివారం రోజున గిద్యోను గురించి తెలుసుకున్నాం. గిద్యోను యుద్ధంతో చక్కగా విజయాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. గిద్యోను కూడా మనిషే కాబట్టి గిద్యోను కూడా చనిపోయాడు. అయితే ఈరోజు ఏమైంది? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని శ్రేష్టమైన జీవితాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన ప్రేపర్లోకి తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తునామమున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గిద్యోను చనిపోయాడు వాళ్ళకి. ఎందుకంటే గిద్యోను కూడా మనిషి కాబట్టి గిద్యోను సమయం అయిపోయింది, గిద్యోను చనిపోయాడు. అయితే ఏం జరిగింది? గిద్యోను చనిపోయిన తర్వాత ఇంకా ఇద్దరు న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళ పేరుంటే తోలా. కానీ ఇతను ఇజ్రాయెల్కి న్యాయాధిపతిగా ఉన్నాడు, కానీ ఏమీ చేసినట్లుగా దాఖలాలు ఏమీ లేవు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే దాదాపుగా 23 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత యాయిరు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే 22 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఈ గ్యాప్ లో ఏం జరగలేదు. అయితే ఈ వ్యక్తి యాయిర్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. అయితే ఏం జరిగింది చూడండి. అయితే ఇక్కడ చూస్తే 6వ వచనం 10వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. ఎందుకంటే మరలా అలవాటు అయిపోయింది, ఆట అయిపోయింది. నేను అంటాను, ఇది ఒక ఆట అయింది, ఆటగా మారిపోయింది. ప్రార్థన చేయటం, ప్రభు సన్నిధిని ప్రార్థన చేయటం, ప్రభువు విడిపించటం, చక్కగా క్షేమం రావటం, మరలా తిరిగి పాపంలో పడటం, మళ్ళా దేవునికి మొరపెడతాం, దేవుడు మరలా ఒక రక్షకుని లేపటం, వాళ్ళ కోసం మరలా వాళ్ళని పంపడం. ఇది ఫ్యాషన్ అయిపోయింది, వీళ్ళకి ఆటగా తయారైపోయింది. ఈరోజు మనం చూసినట్లయితే వాళ్ళకి అది ఆటగా తయారైంది. ఆటకాయతనంగా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రవర్తన. ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు వాళ్ళని చక్కగా నడిపిస్తున్నాడు. వాళ్ళకి ఏమైనా కొదువు ఉందా? కొదువు లేదు. కానీ ఏంటంటే లోబడే తత్వం కాదు. 40 ఏళ్ళు నెమ్మదన్నన్నాళ్ళు రైట్, టీచర్ ఉన్నన్నాళ్ళు స్టూడెంట్ కరెక్ట్ కూర్చుంటారు. టీచర్ వెళ్ళిపోయిన తర్వాత గొడవ చేస్తారు. అలాగే వీళ్ళు న్యాయాధిపతి బతుకున్నన్నాళ్ళు బాగానే ఉంది, నెమ్మదున్నన్నాళ్ళు బాగానే ఉంది. నెమ్మది అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది. ఈరోజు ఏంటంటే ఆ ముందున్న న్యాయాధిపతులు అందరూ చనిపోయారు. ఇంకేమైంది వీళ్ళకంటే యెహోవా దృష్టికి దోషులయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశారు చూడండి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, ఇది జరిగింది. ఏం చేశారంటే ఆయన్ని సేవించడం మానేశారు. మానేశారు. మాకు అవసరం లేదు అనే విధంగా తయారయ్యారు. ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు దేవుని కొరకు ఎలా ఉన్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు నా కోసం ఎలా ఉన్నావు? మహిమకరంగా జీవిస్తున్నావా? ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవా దృష్టికి దోషులయ్యారు. మొదటిగా తప్పు చేశారు. ఈరోజు దేవుని దృష్టికి ఎలా కనపడతావు? దేవుడు నిన్ను వచ్చి పరిశోధిస్తే ఎలా కనపడతావు? పాపముతో, అపరాధముతో కనిపిస్తున్నావా? పరిశుద్ధతలో కనిపిస్తున్నావా? ఈరోజు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఎలా సంచరిస్తుంది? లోకమంతా సంచరిస్తుంది. సంచరించేటప్పుడు నీ జీవితం ఎలా ఉంది?
ఆయన వచ్చి చూసినప్పుడు నీ జీవితం ఎలా ఉంది, ఆయన సంచరించి వచ్చి చూసినప్పుడు నీ జీవితం ఎలా ఉంది. ఒకవేళ నీ జీవితం సరిగ్గా లేదనుకో, దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, సరి చేసుకో అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితాన్ని నేడే సరి చేసుకో. లేదంటే వీళ్ళు దుష్ప్రవర్తనలో మరలా అదే ప్రవర్తనలోకి మరలి వెళ్తున్నారు. రెండోదిగా ఏం చేశారంటే, దేవుడు వాళ్ళని పోషించిన దేవుణ్ణి ఈరోజు సహాయపడిన వారికి తిరిగి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు చేసిన మేలు మరిచి వాళ్ళనే అంటారు చూడండి, వాళ్ళకో వీళ్ళే ఏమంటున్నారంటే తిరిగి దేవుణ్ణి సేవించడం ఏం చేశారు, దేవుణ్ణి సేవించడం. అక్కడ మాట చూడండి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు అష్టారోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. ఏం చేశారయ్యా అంటే, దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుణ్ణి సేవించాలి. అక్కడ వాళ్ళని ప్రతి బంధకాల నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి బాధ నుంచి దేవుడు వాళ్ళని కాపాడుతూ వస్తే వాళ్ళు అంటున్నారు, ఆ దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ అమోరీలు ఉంటే వాళ్ళు, ఫిలిస్తీన్లు ఉంటే వాళ్ళు, సిరియన్లు ఉంటే వాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారమైన వాళ్ళ దేవుడు ముందే చెప్పాడు, మీకు జాగ్రత్త, అన్ని సాంప్రదాయాల్లోకి మీరు వెళ్ళొద్దు. అయితే వీళ్ళు ఇలా చేసినప్పుడు ఏం జరిగింది చూద్దాం. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించాను కనుక ఇద్దరికి అప్పచెప్పాడు. బుద్ధి రావటానికి శత్రువు చేతికి ఇచ్చేశాడు. శత్రువు చేతికి ఇచ్చినప్పుడు ఏం జరిగింది, శత్రువు చేతికి ఇచ్చిన తర్వాత వారు ఆ సంవత్సరంలో ఉన్న గిలాదు నుండి అమోరియల దేశంలో కాపురమున్న ఇజ్రాయేలును 18 సంవత్సరంలో చితుకగొట్టి అణిచివేసిరి. ఏం జరిగింది, 18 సంవత్సరాల వాళ్ళు చేసిన పాపానికి శిక్ష 18 సంవత్సరాలు పడింది. ఏంటంటే దేవుణ్ణి వదిలేశారు వాళ్ళ ఇష్టానుసారంగా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక వీళ్ళు కూడా పరిశుద్ధులే ఉండాలి. వీళ్ళ సాంగత్యం ఎవరితో ఉన్నాయి అంటే లోకంతో ఉంది, లోకాశలతో ఉంది. రోజు మందు కూడా అంతేగా. దేవుడు రక్షించిన తర్వాత, యేసుక్రీస్తునిలో పాప బంధకాల నుంచి విమోచించిన తర్వాత మరలా తిరిగి అదే పాపానికి వెళ్తున్నావా? దేవుడు తెలియజేస్తున్నాడు, అది నీకు ఎంతైనా మంచిది కాదు. నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు నష్టపరచుకోకూడదని దేవుడు అంటున్నాడు. ఈరోజు ఎలా నడుస్తున్నావు? నీ జీవితం ఎలా నడుస్తుంది? దేవునికి మహిమకరంగా ఉందా, ఆయాసకరంగా ఉందా? చూడండి, ఇక్కడ చూస్తే వీళ్ళు దేవుళ్ళు వదిలేశారు. వాళ్ళ ఇష్టానుసారం అక్కడ ఉన్న దేవతలందరినీ అన్నిటినీ వాళ్ళు పూజిస్తున్నారు. అయితే దేవుడు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు 18 సంవత్సరాలు ఏం చేయబడ్డారంటే అణిచివేశారు వీళ్ళని. మనం ఎవరిని అణిచివేస్తాం? శత్రువుని అణిచివేస్తాం. వీళ్ళకి శత్రువుగా వాళ్ళు వీళ్ళని అణిచివేశారు, బంధకాల్లోకి వెళ్ళిపోయారు. అయితే అక్కడ చూద్దాం. మరియు అమోనీయులు యూదా దేశస్థుల్లోను, బెన్యామీయులతోనూ, ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధం చెట్టుకు యోర్దాను దాటి కనుక ఇజ్రాయేలుకు మిక్కిలి శ్రమ ఎందుకు వచ్చింది వీళ్ళకు శ్రమ? ఎందుకు వచ్చింది వీళ్ళకి బాధ? దేవుడు చెప్పిన మాట వినలా. దేవుణ్ణి సేవించడం మానేశారు. దేవుణ్ణి సేవించని జనాంగమైన, దేవుణ్ణి సేవించని దేశమైన అది మీరు. ఎందుకంటే దేవుణ్ణి సేవించుకున్న తన ఇష్టానుసారంగా, ఎందుకంటే వాళ్ళని దేవుడు కోరుకున్నాడండి. వాళ్ళని కోరుకున్న ప్రజలైనప్పటికీ వాళ్ళు దేవుణ్ణి వదిలేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు రక్తంతో కొనబడిన నీవు కూడా దేవుణ్ణి వదిలేసి వెళ్తున్నావు. ఒకసారి ఆలోచించు. దేవుడు ఈరోజు ఈ మాట నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అలా వదిలేసి వెళ్తూ నీ ఇష్టానుసారంగా ప్రతి ఒక్క దానికి వెళ్తున్నావు, దేవుడు తెలియజేస్తున్నాడు అది మంచిది కాదని. అయితే ఇక్కడ ఏమైందంటే 10వ వచనం, అప్పుడు ఇజ్రాయేల్లో మేము నీ సన్నిధిలో పాపం చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టారు. ఏం చేస్తున్నారు? బుద్ధి వచ్చింది, దెబ్బలు తగిలి బుద్ధి వచ్చింది అంటున్నారు. మేము పాపం చేసాము, నిన్ను పూజించకుండా అదేదో మాకు కనపడిన ప్రతి ఒక్కదానికి మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించు అని చెప్పి వచ్చి ఏం చేస్తున్నారు? యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశము నుండి, ఫిలిస్తీయుల వశము నుండి మాత్రమే కాక సీదోనీయులు, అమాలేకీయులు, మాయోనీయులు మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించుతును కదా. మీరు ఈ రోజు గుర్తొచ్చిందా మీకు? దేవుడు అంటున్నాడు, మీకు ఈ రోజే గుర్తొచ్చిందా? మిమ్మల్ని ఏ రోజు కాపాడలేదు నేను? ఐగుప్తు దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చినా నేను కాదా? కానీ మీరు నన్ను వదిలేశారే, నన్ను విడిచిపెట్టారే.
ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నామేమో. దేవుడు తెలియజేస్తున్నాడు, వ్యతిరేకంగా వెళ్ళొద్దు, నాలో ఉండి, ఎందుకంటే నాలో ఉండి ఫలించండి, నేను నిజమైన ద్రాక్షావల్లి అంటున్నాడు దేవుడు. నేను నిజమైన ద్రాక్షావల్లి. ఆయనలో లేకపోతే ఏమవుతుంది? ద్రాక్షావల్లికి సంబంధించి తీగలు లేకపోతే ఏమైపోతాయి? ఎండిపోతాయి. ఎండిన తీగలు ఏడాయిపడతాయి, బయట పారవేయబడతాయి. అయితే ఈరోజు నీ జీవితం అలా ఉంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పోయి మీరు కోరుకున్న దేవతలకు, అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలకు పూజించరు కనుక నేను ఇక మిమ్మల్ని రక్షింపను, నేను కూడా మిమ్మల్ని రక్షించను. మీ ఇష్టానుసారంగా చేసుకొని పోయి మీ ఇష్టానుసారంగా చేసుకోండి. ప్రతిసారి పాపం చేస్తున్నారు, వస్తున్నారు, ప్రభువా అంటున్నారు, పాపం చేస్తున్నారు, వస్తున్నారు, ప్రభువా అంటున్నారు. ఎన్నిసార్లు క్షమించాలి? క్షమించిన ప్రతిసారి తిరిగి మరలా పాపానికి వస్తున్నారు. నేను క్షమించను పోండి అంటున్నాడు. అంటే వాళ్ళు అక్కడ చూడన్నమాట, పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకోండి, మీ శ్రమకాలంలో మిమ్మల్ని రక్షించనేమో అని ఇజ్రాయెల్తో సెలవిచ్చను. ఆ ప్రజలకు చెప్పాడు, కష్టపడుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, పోయి మీరు ఏవైతే సేవించారో వాళ్ళకి ప్రార్థన చేయండి. వాళ్ళు ఏమైనా విడిపిస్తారేమో, వాళ్ళు ఏమైనా విడిపించవచ్చు, వెళ్ళి ట్రై చేయండి అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి వదిలేసి వాళ్ళ ఇష్టానుసారాన్ని, ట్రయల్స్ వాళ్ళ ఇష్టానుసారం కనపడింది. ఈరోజు లోకంలో కనపడేది శరీరాశ, నేత్రాశ, జోగుడము, అవి తండ్రి వల్ల కలిగినవి కావయ్యా. కానీ క్రైస్తవ్యం దాని మీద పరుగులు తీస్తూ ఉంది. ఈరోజు చాలా మంది దాని వెంట పరుగులు తీస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు చెప్పవలసిన దైవజనులు కూడా తమ వస్త్ర విధారణ కూడా, ఏదైతే డ్రెస్ సెన్స్ అనేది దైవజనుల గురించి నేను తెలియజేస్తున్నాను. మంచిగా కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ నా నిండు వందనాలు. అయితే ట్రెండీ ఫ్యాషన్ ఉంది చూడండి, అది తెచ్చి పుల్పిట్ ఎదురు నిలబడే మనం, ఆ బలిపీఠం ఎదురు నిలబడే మనం, ఆ ట్రెండ్, ఆ ఫ్యాషన్ మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. చాలా మంది ఉన్నారు. నాట్ ఈవెంట్ తల మీద ముసుగు వేసుకోకుండా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎంత తప్పు! మనం 10 మందికి దేవుణ్ణి పరిచయం చేసేటప్పుడు 10 మంది మనల్ని చూసే కళ్ళు వేలల్లో ఉంటాయి. ఆలోచించండి. అందుకే పౌలు కానీ ఈ ఏదైతే పేతురు గారు ఎందుకు ఖండించారంటే, అలా ఉండట్లేదు. ఈరోజు వాక్యానుసారంగా జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ చూద్దాం రండి. అయితే ఇక్కడ ఇప్పుడు మన కథలో ఎవరైతే ఆ వ్యక్తి, ఎవరంటే ఆ వ్యక్తి 11వ అధ్యాయం 1వ వచనం, గిలాదు వాడైన యెఫ్తా. ఈరోజు మనం ధ్యానించబోయే వ్యక్తి జీవితం. ఈ ముందెందుకు చెప్పానంటే, ఆ ముందున్నదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అది వాళ్ళ జీవితానికి యెఫ్తా రాకముందు వాళ్ళు చేస్తున్న పాపాన్ని తెలియజేయడానికి. అయితే ఈ యెఫ్తా వచ్చాడు. ఎవరైతను? గిలాదు కాపురస్తుడు. గిలాదులో వాళ్ళ తండ్రి పేరు ఇక్కడ గిలాదు వాడైన యెఫ్తా. గిలాదు అని రాయబడి ఉంది. అయితే పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. మొదటిగా అతడు వేశ్యకు పుట్టాడు. అయితే గిలాదు యెఫ్తాను కనను. వాళ్ళ తండ్రి పేరు ఏంటంటే గిలాదు అతన్ని కన్నాడు. అయితే కింద చూడండి, గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఏంటో నీకు స్వాస్థ్యం లేదండి. వేశ్య కుమారుడు, వెలివేయబడిన వాడు అంటున్నారు. ఇంకా అసలు భార్యకు పుట్టిన పిల్లలు వచ్చి, నువ్వు అన్య స్త్రీకి పుట్టావు, నువ్వు వేశ్య కుమారుడు, నీతో మా తండ్రి ఏదైతే మన తండ్రి పేరు పెడతానికి లేదు, వెళ్ళిపో అని చెప్పి గెంటి వేయబడ్డాడు. గుర్తింపు లేనివాడు, సొంత వారి చేత బాధింపబడినవాడు. సొంత వారి అన్నదమ్ములే బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. ఆ వయసులో ఏమి తెలియదు. అయితే మొదటికి రోజు కొన్ని పాఠాలు ఆయన గురించి తెలుసుకుందాం. మొదటిగా తరుమబడిన వాడు. అన్నలు అంటున్నారు, చిన్న వయసు నుంచి తరిమేస్తున్నారు, వద్దు నువ్వు ఎవరివి, వేశ్య కొడుకువి, మేమంతా ఎవరమంటే మా తండ్రి గిలాదు, మా తండ్రి పేరు నువ్వు పెట్టుకొని ఉండటానికి లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి తరిమివేయబడుతున్నారు. మీకు ఒకటి చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట అన్నారు, ప్రవక్త తన సొంత దేశంలో ఖ్యాతి రాదు ప్రవక్తకి సొంత దేశంలో. ఎందుకంటే సొంత వారు ఎవరు గుర్తించరు, వాళ్ళందరూ గుర్తించరా, గెంటి వేశారు, అయిన వాళ్ళే గెంటి వేశారు. కానీ
అతను ఎదురు తిరిగి ఏమనకుండా గెంటి వేయబడినప్పుడు వెళ్ళిపోయాడు. ఆ వయసులో, ఎందుకంటే తండ్రి లేడు, తల్లి ఎలాగో లేదు, తండ్రి కూడా లేడు. అలా జీవితాన్ని జీవించాడు. ఈరోజు ఆ యెఫ్తా జీవితం ఈరోజు మనతో మాట్లాడుతున్నా. ఆ యెఫ్తా మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను గెంటి వేయబడ్డాను, కానీ దేవుడి కోసం చక్కగా ఎలా నిలబడ్డాడు ఈరోజు చూద్దాం. కానీ దేశానికి పారిపోయాడు. తన సొంత వాళ్ళు ఎవరు లేరు, కానీ వేరొక దేశానికి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు అయ్యా ఈ యెఫ్తా అంటే? చూడండి 3వ వచనం. నీకు స్వాస్థ్యం లేదండి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమునకు, వేరొక దేశం టోబు దేశానికి పారిపోయాడు. ఎందుకంటే వాళ్ళ సహోదరులే, సొంత వారే హింసిస్తున్నారు. యాస్టీస్గా మీకు ఆది కాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యోసేపు. సొంత అన్నలే ఏం చేస్తున్నారంటే అతన్ని గోతిలో వేశారని వాళ్ళ మీద కక్ష పెట్టుకోలేదు యోసేపు. కక్ష పెట్టుకుంటే జీవితం వేరేలా ఉండేది. కక్ష పెట్టుకోలే. వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించాడు కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టి కూడా వాళ్ళని కాపాడినవాడు. ఆ సమయంలో వాళ్ళకి ఆ ఐగుప్తుల ఆహారం ఈయన తీసుకున్న నిర్ణయం ద్వారా ఐగుప్తుల ఆహారం ఉంది. వాళ్ళందరినీ ఆ 12 మంది, తనతో పాటు ఇంకా 11 మంది ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? కక్షం పెట్టుకోవాలా. ఈ యెఫ్తాను అంటున్నారు, వేసి కుమారుడు వెళ్ళిపో అంటే వేరొక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి? ఎవరుంటారు ఏమీ తెలియదు. కానీ వాళ్ళ మధ్య అయినా సరే ప్రభు కోసం నిలబడాలి, దేవుడి కోసం నడవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు యాస్టీస్గా నిన్ను కూడా ఇలాగే అని ఉంటారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు చాలా మంది అంటారు, దిగిపోయావా, మతంలోకి దిగిపోయావా? ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు తాజుద్దీన్ మసీహా. ఆ వ్యక్తి సాక్ష్యం మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఆ తాజుద్దీన్ మసీహా గారిని ఊరంతా అప్పులు అయిపోయింది. ఎందుకంటే తనదే ఫైనాన్స్ వ్యాపారం పెట్టినప్పుడు అందరు తీసుకువెళ్ళారు. తనకు తెలియకుండా తన దగ్గర ఉన్న కుర్రాళ్ళే ఆ ఫైనాన్స్ డబ్బులన్నీ వసూలు చేసుకున్నారు. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అయితే ఎక్కడికి వెళ్ళినా రూపాయి ఎవరి పట్ల. తనంతా ఊరంతా ఉంది. దేవుడికి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఆ కరపత్రాలు ఎవరో ఇచ్చారట. ఆ కరపత్రం తీసుకున్నప్పుడు ఆయన చెప్పాడంట, చింపవద్దు, ఇంటికి వెళ్ళి చదువు అని అన్నాడంట. ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత యోగు గురించి వచ్చి ఒక పాస్టర్ గారి దగ్గర దీని అర్థం మొత్తం తెలుసుకున్న తర్వాత పాస్టర్ గారు అన్నం పెట్టి పంపిస్తే అన్నం తినడానికి మొహమాట వచ్చి వద్దండి అంటే, నేను నీ తండ్రి వంటి వాడిని, దేవునికి పెట్టి పంపించమంటున్నాడు అని చెప్పినప్పుడు తిని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పాడు ఒకటే మాట, నేను నమాజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, 3 రోజులు నమాజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, తలుపులు వేసేయండి అని చెప్పి భార్య చేత తలుపులు వేయించుకొని లోపలే ఉండి దేవుడికి ప్రార్థన చేశాడు. 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత మొదటకులు వచ్చారు. వచ్చి డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చి వడ్డీ ఎంత అవుతుందో చెప్పండి, వడ్డీ కూడా ఇస్తానని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన అంటున్నాడు, అసలు చాలు, వడ్డీ అవసరం లేదు. మధ్యాహ్నం ఇంకొకరు వచ్చారు. ఇంకొకరు డబ్బు ఇచ్చారు. సాయంత్రం ఇంకొకడు వచ్చాడు, అతను కూడా డబ్బు ఇచ్చాడు. అయితే అప్పుడు అంటున్నాడు, ప్రభా నా కష్టాలు తీర్చింది నువ్వే కదా. అయితే ఆయన జీవితం కట్టబడుతున్నప్పుడు వాళ్ళు వచ్చారు, దిగిపోయావా, నీకు నీ కుటుంబానికి అక్కడ మేము స్థలమేమో సమాధుల్లోకి, మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే మేము రాం. స్టార్ట్ అయింది. యాజ్ ఇట్ ఈజ్ గిట్టివేయబడిన అనుభవంలోకి ఇక్కడ కొంతమంది అన్నలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వాళ్ళకి దేవుడి తత్వం మటుకి ఎవరైతే అనపబడుతున్నారో వాళ్ళ మీద ఉంటుంది. దావీదుని అన్నలు చూడాల, తండ్రి కూడా సరిగ్గా చూడాల. అందుకే ఈ 7గురికి ఆ క్వాలిటీస్ ఉన్నాయని 7గురిని చూపించాడు. అసలు వీళ్ళేనా నీకుంది? కాదు, ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, కడసటి వాడు. ఎక్కడున్నాడు? పిలిపించు. ఇంకా రాలా, వస్తూ ఉన్నాడు. ఇదిగో నా హృదయానుసారుడు, నీ కోరుకున్న మనుష్యుడు ఇతడే. దేవుని సాక్ష్యం పొందుకున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు. అయితే ఈరోజు కాని దేశానికి పారిపోయి నివసిస్తున్నాడు ఈ యెఫ్తా. అక్కడ ఎలా ఉన్నారంటే, అక్కడ జనం ఎలా ఉన్నారంటే అల్లరి జనం మధ్య నివసిస్తున్నాడు. యోసేపు కూడా అంతే. యోసేపు వెళ్ళింది ఐగుప్తులోకి. ఐగుప్తులో ఏముంటాయి? ఐగుప్తు ఫ్యాషన్కి, ఐగుప్తుకి. ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ ట్రిప్కి తీసుకెళ్తారు కదా, ఆరాధన
హోలీ ల్యాండ్ టూర్ అని తీసుకువెళ్తూ ఉంటారు. మా బైబిల్ ట్రైనింగ్లో హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళిన ఒక తల్లి ఉంది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ హోలీ ల్యాండ్ టూర్కి ఏమేమి కొన్నారో, అసలు హోలీ ల్యాండ్లో ఏమేమి ఇచ్చారో మొత్తం వాళ్ళ ఆల్బమ్తో సహా కూర్చొని చూస్తూ ఉన్నా. ఆ మట్టి, ఇజ్రాయెల్లో ఉన్న మట్టి, దానికి సంబంధించిన మొత్తం ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఎంత ఇవన్నీ అడిగారు. డాలర్స్ ఎంతో తీసుకున్నారయ్యా ఆ రోజుల్లో. ఎందుకంటే గైడ్ కూడా ముందే చెప్పాడంట, వెళ్తున్నాం మనం ఎక్కడికంటే ఈజిప్ట్కి వెళ్తున్నాము, జాగ్రత్తగా ఉండడం, వాళ్ళు ఈజీగా అమ్ముతారు, అమ్మటానికి మీరు ఏమి కొనొద్దు, చాలా ఊరకనే కొనాలనిపిస్తుంది మీకు, అట్టా ఉంటే అవన్నీ జాగ్రత్త అని చెప్పాడట. ఐగుప్తు ఏంటంటే ఆ రోజుల్లోనే ఆకర్షణకి, పాపం చేయడానికి ఐగుప్తు అట్టి విధంగా ఉంది. ఈరోజు ఇతనుంది అల్లరి జనాంగం, అల్లరి మోకలో ఉన్నాడు, అల్లరి జనాంగం అల్లరి మోక దగ్గర ఉన్నాడు. తనకు తెలియదు వాళ్ళు ఎవరో. వెళ్తున్నప్పటికీ ఉంది ఆ ప్రపంచం కరెక్ట్ కాదు, ఆ ఉన్న దేశం కరెక్ట్ కాదు, కానీ పరిశుద్ధంగా జీవించాడు. ఐగుప్తులోనే పరిశుద్ధంగా జీవించాడు యోసేపు. పరిశుద్ధంగా జీవించాడు. దేవుడు గోతిలో నుంచి ఎక్కడికి ఎంచాడు? బానిస నుంచి ప్రధానిగా ఎంచాడు. ఈరోజు నువ్వు నేను ఉంటుంది ఈ లోకంలోనే. లోకం బాగుందా? లేదు. కానీ ఈ లోకంలో యేసుక్రీస్తు, ఎందుకంటే ఈ లోకాన్ని జయించాడు యేసుక్రీస్తు. ఈ లోకంలో ప్రతి బాధపడ్డాడు. ఆకలి దప్పులు అన్నీ అయినాయి. మళ్ళా మనుషుల ప్రతి బాధపడ్డాడు, ప్రతి బాధని జయించాడు. ఈరోజు జయ జీవితం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. జయము కలిగి ముందుకెళ్ళాలి. ఈ యెఫ్తా అల్లరి జనము పక్కన ఉన్నా కానీ తనని అనుసరించే విధంగా అట్టి జీవితం. అక్కడ చూడండి, అల్లరి జనము కూడా ట్రైండ్ అయ్యారు. ఏమవుతున్నారు చూడండి. యెఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండి అల్లరి జనాన్ని కూడా ట్రైన్ చేసేసాడు. ఈరోజు క్రైస్తవుల బాధ్యత ఏంటంటే, క్రైస్తవుడు తను నేర్చుకున్న విశ్వాసం, తను తెలుసుకున్న ఆ పరిశుద్ధతను అది ఇతరులకు పంచడమే. ఏదైతే అపోస్తులైన పౌలు ఉన్నాడో ఆయన బాధ్యత అదే. యేసుక్రీస్తుని నేను తెలుసుకున్నాను, ఈ ప్రేమ సువార్తను నేను తెలుసుకున్నాను, నేను ఈ వార్త కోసం నేను పట్టబడ్డా. ఈ వార్త, ఈ ప్రేమ, యేసుక్రీస్తు కలవరి ప్రేమను గురించి వార్త అనేకులకి తెలియజేయాలి. అందుకే అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఆయన స్టేట్మెంట్ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కానీ ప్రతి చోట చాలా చక్కగా ఉంటాయి. దేవుడి కోసం చక్కగా నడిచాడు. అయితే ఈరోజు ఎలా ఉన్నాం? దేవుడి కోసం నడుస్తున్నామా? ఈ యెఫ్తా ఈరోజు చాలా మంది చెప్తారు, నా సరౌండింగ్స్ అన్ని బాగాలేదండి, అలా ఉంటే నేను ఎలా చేస్తాను? మీకు కూడా తెలుసా? తామరాకు తెలుసా? తామరాకు ఎక్కడ ఉండదో తెలుసా? తామరాకు చుట్టూ మురికే ఉంటుంది. తామరాకు ఉండేది మురికి నీళ్ళలో. కానీ ఆ మురికి నీళ్ళు ఏవైతే సరిగా లేని ఆ నీళ్ళు వచ్చి తామరాకు మీదకి ఎక్కుతానంటే తామరాకు ఒకటే మాట అంటది. తామరాకు మీద ఎక్కినప్పుడు తామరాకు అంటది, ఇటు నీళ్ళు ఇటు పంపించింది, అటు నీళ్ళు ఇటు పంపించింది. తామరాకు మీద నీళ్ళు ఏముండవు. తామరాకు ఉన్న గుణం ఏంటంటే, తన మీద అపరిశుభ్రమైంది ఏది తామరాకు ఉంచుకోవట్లా, ఒప్పుకోవట్లా. తామరాకు ఒక తామరాకే అంత ఉంటే, మరి మనము క్రైస్తవుడిగా, క్రీస్తుని అంగీకరించిన బిడ్డగా మనం ఎలా ఉండాలి? ఆలోచించండి. ఒక వ్యక్తట గుర్రాన్ని చాలా రోజుల నుంచి తను తన దగ్గర ఉన్నప్పటి నుంచి చివరి స్టేజ్కి వచ్చిందంట. అయితే చంపేయటం తనకి ఇష్టం లేక దాన్ని చంపేస్తే ఎలా? చిన్నప్పటి నుంచి నన్ను మోస్తూ వచ్చింది చాలా. అయితే ముసలిది అయిపోయింది, మోయలేకపోతుంది. అయితే దీన్ని ఏం చేయాలి అని ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలోకి దించారంట. ఆ గొయ్యిలోకి దించి ఏం చేస్తున్నారంటే, పక్కన ఉన్న మట్టి ఇటు కొంచెం అటు కొంచెం మొత్తం పోస్తూ ఉన్నారంట. అయితే దానికి ఏం అర్థం కాల. అయితే దానికి ఒక్క మాట, దానికి ఉన్న తెలివిని బట్టి అదేం చేసిందంటే, మట్టి వచ్చి మీద పడుతుంది, ఈ మట్టి వచ్చి ఇటు పడుతున్నప్పుడు అటు జరుగుతుంది, ఆ మట్టి వచ్చినప్పుడు ఇటు జరుగుతుంది, ఇటు అటు అటు ఇటు జరిగి మొత్తం వాళ్ళు కష్టపడంగానే ఆయన ఇటు తిరగగానే ఆయన ఎదురు నిలబడింది. ఆయనకి అర్థం కాల. ఏమైందంటే, అది ఉందో గొంతులోనే కానీ గోతిలోనే కానీ దాని మీద పడుతున్న ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని తన కాళ్ళ కింద వేసుకోవాలని తెలిసిందని దాన్ని కాళ్ళ కింద వేసుకొని అది పైకి వచ్చేసింది. పైకి వచ్చి ఆయన ఎదుటి నిలబడింది. ఆయనకి అర్థం కాలేదు, ఇదేం దీన్ని గోతులు వేసి చంపేద్దామంటే
పైకి వచ్చేసింది. ఎందుకంటే దాని మీద మట్టి పట్టడానికి అది ఇష్టపడలా, మలినం అయిపోవడానికి అది ఇష్టపడలా, చచ్చిపోవడానికి కూడా ఇష్టపడలా. ఈరోజు లోకంలో ఉంటున్న క్రైస్తవుడు లోకాశలకు కాదు లోనవ్వాల్సింది, ప్రభువుని ఆకర్షించబడి ప్రభువు కొరకు నిలబడాలి. అయితే పరిశుద్ధంగా జీవించాలి. అధికారిగా నియమించబడ్డాడు. నాలుగోదిగా అధికారిగా నియమించబడ్డ యెఫ్తా. ఇక్కడ చూస్తే కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇజ్రాయేల్తో యుద్ధం చేయగా, అమోనీయులు ఇజ్రాయేల్తో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, ఏంటంటే వీళ్ళు వెళ్ళారు ఇంతకు ముందు, నువ్వు మాతో మా తండ్రి దాంతో నీకు వారసత్వం లేదు వెళ్ళు అని చెప్పి దోసిన వీళ్ళంతా పెద్దలంతా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వెళ్ళి ఉంటారు. వెళ్ళి ఇప్పుడు అంటున్నారు, రా రా మా కోసం యుద్ధం చేయి. ఆయన అంటున్నాడు, నిన్నటిదాకా మీరు ఏమన్నారు, మొన్న ఏమన్నారు, అంతకుముందు ఏమన్నారు నువ్వు? చూడండి ఆ మాటలు. టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నువ్వు వచ్చి మాకు అధిపతి అయి ఉండము, అప్పుడు మనం అమోనీయులతో యుద్ధం చేయదు మన యెఫ్తాతో చెప్పి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తొలివేసిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పిన. మీకు శ్రమ కలిగింది, ఈ రోజు నా యుద్ధకు పరిగెత్తారు. ఒకప్పుడు నన్ను అనామకుడిగా, ఏదో అన్యాయం చేసిన వాడిగా, ఏదో మీ దగ్గర డబ్బు దోచుకున్నవాడిగా వెళ్ళిపో అని చెప్పి తోసేశారు కదా, ఈ రోజు ఎలా గుర్తొచ్చాను మీకు అని అంటున్నాడు. యాస్టీస్ గా యోసేపు దగ్గర కూడా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అన్నం లేదు, తినపోతే మొత్తం చచ్చిపోతారు, మొత్తం కరువు వచ్చింది. వచ్చారు అన్నలందరూ వచ్చారు. ఏం చేస్తున్నారు అన్నలందరూ? ఆయన కన్న కళ సాక్షాత్తు నెరవేరుతుంది. ఆయన కన్న కళ ఆయన ఎదుటి వాళ్ళందరూ మోకరించారు. ఆయన కన్న కళ నెరవేరింది, ఎందుకంటే ఆయన దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి. ఆయన మోకరించారు. ఏమన్నా అన్నాడా? ఏమల్లా వాళ్ళందరిని పోషించాడు. వాళ్ళకే భయం పుట్టింది, ఎందుకంటే మనం ఇంత బాధ ఎంత హింస చేసాం ఈ యోసేపుని. ఇప్పుడు ఉన్నతమైన పొజిషన్లోకి యోసేపు వెళ్ళాడు, మనల్ని ఏమన్నా చేస్తాడేమో అనే భయం వాళ్ళ అన్నల్లో ఉంది, ఈ యోసేపులో లేదు. యోసేపు పెట్టుకోవాలి, పగ పెట్టుకోవాలి. అయితే అంటున్నాడు, నేను ఏం మీకు మీ తోటి వాడిని, మీ సహోదరుని ఆయన నన్నే గెంటి వేశారు కదా, ఈరోజు మీ మీదకి బాధ, మీ మీదకి కష్టం, మీ మీదకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు నా యొద్దకు వస్తున్నారా అని అడుగుతున్నాడు యెఫ్తా. ఈరోజు కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది ఇవన్నీ వస్తేనే దేవుడు గుర్తు వస్తాడు మనకి. అప్పుడు దాకా దేవుడు ఏమైపోయాడంటే ఏం కాదు, అంతా మన చేతిలో ఉంది. అదే విధంగా నడుస్తున్నాం. ఈరోజు ప్రార్థన అనేది మనకు ఊపిరిగా, ప్రతిరోజు ఉండాలి ప్రార్థన. ప్రతిరోజు ప్రతి గడి మనము ప్రార్థన చేసేటప్పుడు, ప్రతి చోటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన మనకు ప్రాముఖ్యమైంది. ప్రార్థన ప్రాముఖ్యమైంది. ఈరోజు ప్రార్థన ఎలా ఉంది? రోజు నిన్న గడిచిన రోజు నేను ఒక సాక్షి ఉన్నాను. ఒక తల్లి చెప్తుంది, అన్న నా చిన్న వయసులో, అంటే నాకు పెళ్ళి కొన్ని సంవత్సరాలు, నా బిడ్డలు జన్మించే రోజున నా భర్త చనిపోయాడు. మరి అది ఎలా జరిగింది మనకు తెలీదు. ఆ భర్త చనిపోయాడు, కానీ నాకు పుట్టిన 2 బిడ్డలు కామల పిల్లలు అన్న. 2 బిడ్డలు కామల పిల్లలు, మగ పిల్లలు. కానీ చుట్టుపక్కల వాళ్ళు హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, బాధపెడుతున్నారు. వీధిలోనేమో ఒక ఫైనాన్స్ వ్యాపారం ఉన్నాడు, అతను అంటున్నాడు, ఎన్నాళ్ళు ఇలా బతుకుతావు, తోడు వద్దా నీకు అని నానా విధాలుగా మాట్లాడుతున్నారన్న. కానీ నేను ఏది దేవుణ్ణి విడిచిపెట్టి అపరిశుద్ధతకి చోటు లేదని దేవుడి కోసం ఆమె నిలబడి ఆ కష్టాల్లో తన భర్తకు రావాల్సిన ఏదైతే జాబ్ ఉందో వాటి కోసం కూడా తిరుగుతుంది, కానీ రావట్లా. 8 సంవత్సరాలు గడిచిపోయినాయి. 8 సంవత్సరాల తర్వాత అంటుంది, ఆమెకి వచ్చి ఆమె గురించి ఆమె చెప్తున్నప్పుడు ఆమె సాక్ష్యం, ఆ దైవజనుడు జేబులో నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పి చూశాడు. తీస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఏంటి తీసుకున్నావు? ఆత్మాభిమానం కలది, నువ్వు ఇచ్చినా తీసుకోదు, నువ్వు కాదు ఇవ్వాల్సింది, నేనే ఇవ్వాలి, నేను ఇస్తేనే తీసుకుంటుంది ఆమె. అయితే ఆ మాట అన్నప్పుడు ఆమె అంది, అమ్మ ఇంత కష్టంగా ఉన్నావు, ఇంత బాధలో ఉన్నావు అంటే, లేదన్నా నాకు కష్టం ఏమీ లేదు, ఈ కష్టం, ఈ బాధ ఇవన్నీ ఎనదగినవి కాదు. ఎందుకంటే నేను రోజు నాకు ఇచ్చే అన్నము, నాకు ఇచ్చే దేవుడు ఇచ్చే ఆహారానికి నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆహారం నీ కోసం నేను ఎప్పుడూ ఏర్పాటు చేశాను అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న రోజు. అయితే ఈయన కుమారులు ఉన్నారే 8 years బ్యాక్, 8 years నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ట్యాబ్లెట్ అంటే ఏంటో తెలియదన్న, పారాసిటమాల్ అంటే ఏంటో తెలియదు. 8 సంవత్సరాల నుంచి ఈ రోజుకి వాళ్ళకి ఇంతవరకు నేను ట్యాబ్లెట్ వేసి ఎరగనన్నా. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి వాళ్ళకి హాస్పిటల్ అంటే తెలియదు.
వాళ్ళకి తెలిసింది ఒకటే, గవర్నమెంట్ వాళ్ళు టీకాలు ఏం చేస్తే ఆ టీకాలు అవన్నీ ఇన్ టైంలో నేను వేసేదానన్న. అంతే. ఈ 8 సంవత్సరాలు ఇంతవరకు వాళ్ళిద్దరూ హాస్పిటల్ గడప మేము ఎప్పుడు తొక్కలేదు. చూడండి ఎంత కాపుదల దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనుషులు అయితే మనం కోరుకుంటాం, మన ఇష్టానుసారంగా మనం కోరుకుంటాం, కానీ దేవుడు ఉంటున్నాడు 8 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఆ కష్టాల్లో కూడా, ఆ బాధల్లో కూడా పరిశుద్ధతని విడిచిపెట్టాల, ప్రభువు కోసం నమ్మకంగా నడుస్తుంది. ఈరోజు మనం కూడా అలాగే నడవాలి. ఇక్కడ తన కాని జనం, ఎందుకంటే ఆ తల్లి వదిలేసి వెళ్ళొచ్చు, ఈ పిల్లలు ఎవరో ఒకరికి అనాశరణంలో వదిలేసి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ అది కాదు. నమ్మకంగా ప్రభువు ఇక్కడ ఉంచాడంటే దానికోసం నిలబడాలి. అయితే అధికారికి ఎంచబడిన తర్వాత, వాళ్ళని అడిగిన తర్వాత అంటున్నాడు, నేను వస్తా, అయితే ఒక షరతు. ఏంటి షరతు? నేను వస్తే ఇంతకుముందు మీరందరూ నన్ను ఎలా చూశారు? హీనంగా చూశారు కదా, మీ అందరి మీద అధికారిగా ఉంటా, ఓకేనా? ఆయన అడుగుతున్న మాట, ఎందుకంటే కోర్టు బాలు ఎవరి కోర్టులో ఉందంటే యెఫ్తా కోర్టులో ఉంది. ఇప్పుడు ఏమన్నా వీళ్ళకి ఏ ఛాన్స్ లేదు. యెఫ్తా కోర్టులో బాల్ ఉంది. యెఫ్తా ఏం చెప్తే తినాలి వీళ్ళు. యెఫ్తా అంటున్నాడు, నేను వస్తాను, మేము రక్షిస్తా. అయితే దేంటో అంటే మీరు నేను చెప్పిన మాట వినాలి, మీకు నేను అధికారిగా ఉండేటట్టయితే నేను వస్తా, లేకపోతే రాను. ఓకే రైట్ అని చెప్పారు వీళ్ళు. చూడండి, అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయడం మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎల్లా నేను మీకు ప్రధాన అవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగా. కానీ యెఫ్తా తండ్రి ఇద్దరి మధ్య సాక్ష్యంగా దేవుడు పెట్టుకున్నాడు, అడిగి మాట తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? యుద్ధానికి, వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆ దేశం నుంచి అక్కడికి బయలుదేరాడు. ఈరోజు ఆ యాత్రలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అయితే నమ్మకంగా నడవాలి. కష్టం లేకుండా, ఇరుకు లేకుండా, ఇబ్బంది లేకుండా. ఈరోజు ఏదైనా ఏ ఆటైనా ఆడండి, ఊరికే గెలిస్తే మీకు కూడా ఏమి అర్థం కాదు. ఈ జీవితం అనేది ఊరికే అయిపోతుంది. దీంట్లో కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. క్రైస్తవ జీవితంలో మరి ప్రాముఖ్యంగా అత్యధికమైన శోధనలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. ఊరికే పరలోకం పోం. అయితే ఇక్కడ చూద్దాం రండి. ఆత్మ తీవ్రత వచ్చాడు కదా, వచ్చిన తర్వాత ఆత్మ తీవ్రతతో ముందుకు సాగుతున్నాడు. ఈరోజు ఆత్మ తీవ్రత నీకుందా? ఈ యేసుక్రీస్తుని గురించిన ప్రేమ సువార్తని అనేకులకి తెలియజేయాలనే ఆత్మ తీవ్రత నీకుందా? ఎందుకంటే ప్రభువు వల్లని కట్ చేసి ఇచ్చిన, ప్రభువు వల్లని విరిచి ఇచ్చినప్పుడు తీసుకొని తింటున్నాం, రైట్, మంచిది, దేవునికి స్తోత్రం. అయితే తింటున్న నీవు ఆయన చెప్పిన మాట గుర్తుంటుందా? నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని ప్రకటించండి. ఎవరికి ప్రకటించాలి? అన్ని జనులకి తెలియజేయండి. అన్ని జనులు ఈ రక్షణ సువార్తను ప్రకటించండి. సర్వజనులకి వెళ్ళి సకల జనులకు ఈ సువార్తను తెలియజేయమంటున్నాడు దేవుడు. ఎప్పటి వరకు? అందరికీ తెలియజేయమంటున్నాడు. ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవునికి మహిమకరంగా ఉందా? లేదా? ఒక్కసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో నీకై నీవు ఆలోచించు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకవలసింది నీవు, నేను. దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు? ఈరోజు ఆలోచించు. దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నమ్మకంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మరి ఎలా ఉంటున్నాము? మరణం వరకు నమ్మకంగా ఉంటున్నామా? అయితే ఆత్మతో నింపబడిన ఈ యెఫ్తా ఏముంటున్నాడు? 11:29 యెఫ్తా యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను ఉన్న మనుష్యులను సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ఆత్మతో నింపబడ్డాడు. ఎవరి ఆత్మ? దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అద్భుతం జరగదు. ఆ ఆత్మ తీవ్రత కలిగి ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు పరిశుద్ధ ఆత్మను పొందుకున్న నీవు ఆయన సువార్తను ఎంతమంది తెలియజేస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ సువార్తను ఎంతమంది తెలియజేశావు? యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, మరి నేను ఎవరికన్నా తెలియజేశానా? ఆయన గొప్ప లోకరక్షకుడు అని ఎంతమంది కన్నా చెప్పానా? ఒక్కసారి నీకై నువ్వు స్వయం పరిశీలన చేసుకో, నీకే అర్థమవుతుంది. ప్రభు వల్ల తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. సర్వజనులకి తెలియజేయమంటున్నాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆజ్ఞ అతిక్రమణే పాపం. యేసుక్రీస్తు నోటి నుంచి మాట వచ్చింది. ఆ మాట ఇది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త చెప్పండి, సువార్తను తెలియజేయండి అంటున్నాడు. ఆరోహణ మొత్తం కోరుకున్న
ఈరోజు మరి పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఆ ఆజ్ఞ, ఆ కోరిక మనం తీర్చొద్దాం. ఆలోచించండి. నాకు ఇచ్చిన కృపను, దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ లైవ్ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు ఇచ్చిన కృపను బట్టి అందించడానికి ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా దేవుడు కృప చూపించాడు. ఇంకా అనేక విధాలుగా, ఒక్క విధంగా కాదు, ఇమేజెస్ చేసి కానీ, ఆ వాగ్దానాలు చేసి కానీ, ఎలా అయినా సరే సువార్తను ప్రకటించాలి. పౌలు కూడా అదే అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ అని. ఆ ప్రకటించడం, ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రకటించే బాధ్యత దైవజనులది, మంది కాదని. ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉంది. బాళ్ళలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక తల్లి బాధ్యత తీసుకుంటే 1000 మందిని దేవుని సన్నిధికి నడిపించిందంట. ఆంధ్రేయ బాధ్యత తీసుకుంటేనే పేతురు వచ్చాడు. ఆంధ్రేయ బాధ్యత తీసుకున్నాడు. ఎవరో బాధ్యత తీసుకుంటేనే సోదరుడు బాక్సింగ్ అయ్య గారు రక్షించబడ్డారు. ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎవరో చరిత్రలో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎవరంటే ఒక ఆంధ్రేయులా మిగిలిపోయాడు అతను. ఈరోజు దైవజనులు బాక్సింగ్ అయ్య గారు అంటే అందరికీ తెలుసు. మరి బాక్సింగ్ అయ్య గారిని రక్షణలోకి తెచ్చిన వ్యక్తి నోబడి డోంట్ నోస్, ఎవరికి తెలీదు. ఎవరో తన స్నేహితుడు. అయితే చూడండి, దేవుడు ఆంధ్రేయ పేతురుని తీసుకొచ్చాడు. పేతురు గొప్ప ఏమయ్యాడు? పేతురు మీద దేవుడు ఏం చేశాడు? సంఘాన్ని కట్టాడు. ఏమో నువ్వు తెచ్చేవాళ్ళు మరొక పేతురులా దేవుడి కొరకు వాడబడొచ్చేమో, ఎవరికి తెలుసు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు. ఈయన మొక్కుబడి చాలా బైబిల్ గ్రంథంలో విచిత్రంగా ఉన్న మొక్కుబడి. ఆయన అంటున్నాడు, ఇప్పుడు ప్రభా నేను వెళ్తాను ఆ యుద్ధానికి, నాకు జయాన్నివ్వు. నా ఇంట ఎదుటి నుంచి మొదటగా నేను గెలిచి వచ్చేటప్పుడు ఏది ఇంట్లో నుంచి మొదటగా వస్తే దాన్ని నీకు దహన బలిగా ఇచ్చేస్తాను అన్నాడు. అసలు ఎంతగా నేను అనుకుంటాను, ఈయన ఇలా చేశాడేంటి, అలా చెప్పాడు. ఈరోజు మొక్కుబడి మొక్కుకుంటాం. ఈరోజు నా బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు జరిగిన అనుభవం. వాళ్ళు వస్తారు, వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు దైవజనుల దగ్గర. ప్రార్థన చేయించుకుంటే ఎప్పటి నుంచో రావాల్సిన ల్యాండ్ అది. ల్యాండ్ తాలూకా అమౌంట్ ఏమి రాలా. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారో ఆ ప్రార్థనలో దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ ల్యాండ్ చక్కని చాలా కాస్ట్ అమ్ముడిపోయింది. అయితే వాళ్ళు వచ్చి సమ్ అమౌంట్ తెచ్చి ఇచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఆయనకి ఏం అర్థం కాల. ఎందుకంటే అది అమ్ముడిపోయింది కోట్లలో. ఆ కోర్టు చూసేదానికి వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళకి ఎంతైనా కాను పెడతా. వాళ్ళకి మనసు రాలా. ఇక రాకుండా ఎంతో సమ్ అమౌంట్ తెచ్చి ఇచ్చేళ్ళారు. ఎందుకంటే దేవుడితో ఒడంబడిక చేసుకోకముందు నువ్వు బలి ఇవ్వకపోయినా, నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో ఆ ఒప్పుకోకపోయినా పర్లా, ఒప్పుకున్న తర్వాత ఇవ్వకుండా ఉండొద్దు. ఒప్పుకున్న తర్వాత, ఎందుకంటే చాలా మందికి బాధ అవుతుంది. ఇవ్వటం గురించి చెప్పినప్పుడు చాలా మందికి బాధ అవుతుంది. అయితే ఇవ్వమని చెబుతుంది. అది నువ్వు ఆయన మొక్కుబడి చేసుకోకముందు ఆయనకి తెలుసు, నేను మొక్కుబడి చేసుకున్నా ఖచ్చితంగా దేవుడికి ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకున్న తర్వాత ఏమైంది? మొక్కుబడి చెల్లించాడా? చూడండి, మొక్కుబడి ఏం చేసుకున్నాడు? నన్ను ఎదుర్కొంటకు నా ఇంట ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనని చెప్పాడు. ఏంటి అసలు ఎలా తీసుకున్నాడు ఈ డెసిషన్? అయితే ఏం జరిగింది? అయితే ఇశ్రాయేలుని విడిపించాడు. 33వ వచనంలో, అనగా 6వ ఏరు మొదలుకొని మిన్నీతి వరకు వచ్చి అబేత్కేలారా మేము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. ఇట్లా అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవలేకుండా అణిచివేయబడి యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అణిచివేయబడ్డారు. యుద్ధంలో విజయం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అనుకున్న ఏదైతే మొక్కుబడి, ఆ మొక్కుబడి చెల్లించాలి. గెలిచాడు. ఈ విజయ వీరుడిగా వస్తుంటే తనకున్న ఒక్కగానొక్క కుమార్తె ఆయన ఎదుర్కోవటానికి వచ్చింది. అసలు ఎలా ఉండిదంటే, తనకున్న ఒక్కటే కూతురు, ఇంకెవరు లేరు. తనకున్న ఒక్కటే కూతురు ఎదుర్కోవటానికి ఎదుర్కోవటానికి ఏంటంటే, అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొను. ఆమె గాక అతనికి మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదు. ఆమె గాక బిడ్డలు కానీ మగ బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ లేరు. వన్ అండ్ ఓన్లీ డాటర్, ఒకే ఒక్క కుమార్తె. కానీ ఏమైంది? ఒక్కగానొక్క కుమార్తె. ఏం జరిగిందంటే
ఆమె ఎదురొచ్చింది. ఆయన చేసుకున్న దేవుడితో చేసుకున్న నిబంధన ఒడంబడిక ఏదైతుందో ఆ నిబంధనకి కరెక్ట్ ఈ అమ్మాయి ఆమె వస్తుంది. ఆమె వచ్చినప్పుడు ఎంతో వేదంతో ఏం చేస్తున్నాడంటే చూడండి ఏమంటున్నాడు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, కష్టపడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకంటే ఇంకెవరు లేరు, నువ్వు ఒక్కదానివే నాకున్నావు. అయితే నేను దేవునికి మాట ఇచ్చా, దేవుడికి బలిస్తానని చెప్పి దహన బలిగా నా ఇంట నుంచి మొదటగా ఏదైతే వస్తుందో దాన్ని ద్వారంలో నుంచి ఎవరు వస్తారు వాళ్ళని ఇస్తా అన్నా. ఈరోజు దానికి ఒప్పుకొని కరెక్ట్గా ఒప్పుకున్న మొక్కుబడిని చెల్లించిన వాడు. ఈరోజు మనం కూడా మొక్కుంటాం, అయ్యా నాకు అది వస్తే ఇది ఇస్తాం, ఇది వస్తే అది ఇస్తామని. కానీ దేవుడి ఎదుట మొక్కుబడి ఎలా ఉన్నాం దేవుడి ఎదుట. అందుకే యొఫ్తాను గురించి విశ్వాసం గలవాడని హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ గ్రంథకర్త కూడా తెలియజేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఏమి చెప్పగలను? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా 11:32. యొఫ్తా కూడా వీరందరూ ఎవరు? విశ్వాస వీరులు, విశ్వాసము కలిగిన వారు, విశ్వాసం కలిగి ముందుకు సాగిన వారు. వీళ్ళందరికీ విశ్వాసం, దేవుని మీద విశ్వాసం నుండి ముందుకు సాగారు. అయితే ఇక్కడ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే దహన బలిగా ఇవ్వటం ఏంటండి? అయితే ఇక్కడ ధర్మశాస్త్రం లెక్క ప్రకారం దేవుడు దహన బలిని మనిషిని బలిగా కోరుకోడు. కానీ అయితే ఆమె జీవితాన్ని కూడా మనం ధ్యానించేటప్పుడు ఆమె గురించి తెలుసుకుందాం. అయితే 2 మాటలు, ఆమెను బలిగా ఇవ్వలేదు. బలి అర్పించడం అంటే దేవుని కొరకు విడిచిపెట్టడం ఇక్కడ. ఎందుకంటే మనుషుల్ని బలి కోరేవాడు కాదు దేవుడు. అందుకే ఆమెను దేవుని కొరకే విడిచిపెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొఫ్తా జీవితం అన్నలకి పనికి రాలేదు, విడిచిపెట్టారు, తోసివేశారు, వేసి కుమారుడు అన్నారు. మరలా తిరిగి వాళ్ళే ఆ ప్రాంతం వాళ్ళే తిరిగి తెచ్చుకున్నారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? యొఫ్తా ఫస్ట్ జీరోగా కనపడ్డాడు అందరికి, చివరిగా చూస్తే యొఫ్తా అనే వాళ్ళకి హీరోగా మారాడు. ఎందుకంటే యేసు క్రీస్తు లేనప్పుడు క్రిస్టియన్, క్రీస్ట్ IAN, వితౌట్ క్రైస్ట్ I for I am, A for am, N for nothing. వితౌట్ క్రీస్తు లేకుండా క్రిస్టియన్ అనేవాడు ఏమీ లేదు. ఐఎమ్ నథింగ్. యేసు క్రీస్తు లేకుండా మనం శూన్యం. క్రీస్తు పేరు పెట్టుకున్నప్పుడు ఈరోజు ఈ యొఫ్తా వలె విశ్వాసంతో నమ్మకంగా, ఎందుకంటే పోకిరి వాళ్ళను కూడా యొఫ్తా ఏం చేశాడు? ట్రైన్ చేశాడు. ఎందుకంటే తన విశ్వాసంతో మనల్ని అలా ట్రైన్ అప్ చేశాడు. ఈరోజు నీ విశ్వాసంతో ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించావు? ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితం ఎలా ఉందో. ఒకవేళ నీ జీవితం ఇట్టి విధంగా లేకపోతే ఈరోజు దేవుని అడుగు, ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవుని అడుగు. ఈ యొఫ్తా జీవితం ద్వారా ప్రభు అనేక మాటలు నీతో ఈరోజు మాట్లాడాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈ యొఫ్తా జీవితం ద్వారా నువ్వు ప్రభావితం చెంది ప్రభు కొరకు నమ్మకంగా నడవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే మధ్యాహ్నం, అలాగే తిరిగి సాయంకాలము జరిగే వాక్య పరిచర్యలో కూడా ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని అందించబోతున్నాను. దానిలో కూడా మీరు పాలు పంచుకొని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. యొఫ్తా జీవితం, వెలివేయబడిన జీవితం, యొఫ్తా జీవితం తండ్రి నైనా ఇతరుల చేత బాధించబడిన జీవితం. కానీ నైనా ఒకప్పుడు జీరోగా వాళ్ళందరూ చూశారు, కానీ ఉన్నతమైన స్థితికి హీరోగా నువ్వు వారి ఎదుట నిలబెట్టావు. నీకు స్తోత్రాలు. ఈ కొరకు నమ్మకంగా జీవించే జీవితాలను వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డల్లో తండ్రి నైనా నమ్మకంగా జీవించే జీవితాలను దయచేయండి. 3 సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను ఆత్మీయంగా ఆధ్యాత్మికం బలపరచండి. అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని కూడా దీవించి ఆశ్రయించండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ సాయంకాలం జరిగే 7 గంటల తండ్రి నైనా ఆ కొడుకులో కూడా మీరు తోడుగా ఉండమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ కొడుకును మనకి, సకల పరిశుద్ధులకి, సంఘానికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.